హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడ బాలాజీనగర్లోని 7-8 వార్డులలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పారసైతే ఆధ్వర్యంలో గడప గడపకు కరపత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ నేతలు గత 137 ఏళ్లుగా భారతదేశ ప్రగతికి కాంగ్రెస్ కుటుంబం అంకితమై పనిచేస్తుందన్నారు. నేడు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెసేనని, నాడు నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం చేసింది, శ్రీశైలం డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి మరలా పూర్వ వైభవం వచ్చేలా ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. గడిచిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మా అన్నలు, మా తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఉద్యోగాల్లో ఉండి ఆర్థిక సామాజికంగా నిలబడ్డారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యము, ఇందిరాగాంధీ గారి దయతోనే ఆ కార్యక్రమం జరిగింది అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. అదొకటే కాదు, ఈ సమాజంలో అట్టడుగునున్నటువంటి అన్ని వర్గాలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అన్ని వర్గాలకు కూడా ఎవరెవరికి ఏ హక్కులు కావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రిజర్వేషన్ విధానం మీద కానీ అన్ని అంశాల మీద కూడా మరి ప్రజల్లో ఒక తీసుకొచ్చారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టడం వల్లే ఇవాళ ఈ 5 ఏళ్లు మనం తృప్తిగా అన్నం తింటా ఉన్నాం. అదే కనుక ఆ రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టకపోతే, ఈ ఎడమ కాలువ ద్వారా నీళ్లే రాకపోతే మన బంజరు భూములు, బీడు భూములు మాగాణీలు అయ్యాయా అని చెప్పి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తాం, గౌరవనీయులు మన రాష్ట్ర పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, పద్మావతి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. భవిష్యత్తులో కూడా మనం పూర్తి స్థాయిగా వారికి అండగా ఉండి వారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మనం కంకణబద్దుగా ముందుకు సాగుదాం. చాలా సంతోషం. ఈరోజు ఈ బాలాజీ నగర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కారణం ఏంటంటే ఈ బాలాజీ నగర్ ఇంత డెవలప్మెంట్ అయిందంటే దీంట్లో భాగస్వామ్యం నాగార్జున సాగర్ డ్యాం. ఈరోజు నాగార్జున సాగర్ డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎలక్ట్రిసిటీ శ్రీశైలం ద్వారా ఎలక్ట్రిసిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లే కాకుండా కాలేజ్ కానీ, ఆ రోజుల్లో ఉన్న విద్యా కుసుమాలు కానీ, ఈ రోజు ఉన్న బైపాస్ రోడ్లో ఆ రోజు రావడం కానీ, ఇవన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన భాగాలు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు స్థానికంగా ఎంతో శ్రమించడం జరిగింది. వారి శ్రమలో భాగమే ఈరోజు బాలాజీ నగర్ ఒక రకమైన వాతావరణం ఉండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఈరోజు హాస్య జోడో కార్యక్రమంలో ఈరోజు చాలా విజయవంతం చేసినందుకు బాలాజీ నగర్ వాసులకి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పెద్దలకి